ఒకసారి ఊహించుకోండి, మీరు కారులో ట్రిప్కు వెళ్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడిపోయి ఉంది. సర్లే ఇటువైపు వెళ్ళడం కుదరదని చెప్పేసి వేరే రూట్ తీసుకుని వెళ్తున్నప్పుడు వెళ్లే దారిలో ఒక వింత ఊరును చూశారు. మనకెందుకులే అని చెప్పేసి అలా మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏదైతే ఇంతకు ముందు ఊరు చూశారో అదే ఊర్లోకి మీరు మళ్ళీ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? అలాగా ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి తిరిగి మళ్ళీ అదే ఊరికి వస్తే ఎలా ఉంటుంది? అసలు భయం అంటే ఏంటో చూపించే ఈ స్టోరీలో చీకటి పడితే చాలు మనిషి రూపంలో ఉండే రాక్షసులు ఆ ఊర్లో ఉండే వాళ్ళ ఇళ్ల తలుపులు కొడుతూ ఉంటారు. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే భయం వేసి తలుపులు వేసుకుని ఇంట్లోంచి బయటికి రారు. అసలు ఆ ఊరి మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ మీరు పూర్తిగా చూడాలి. ఇంతకీ సిరీస్ పేరేంటంటే ఫ్రమ్ సీజన్ 1. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ ప్రారంభంలోనే ఫారెస్ట్ లో ఉన్న ఒక విలేజ్ ని చూపిస్తారు. అందులోనూ చేతిలో ఒక గంట పట్టుకొని గంట కొట్టుకుంటూ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అందులోనూ ఆ ఊర్లో పోలీస్ ఆఫీసర్ తానేంటంటే గంట పట్టుకుని బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరిని టైం అయిపోయింది, చీకటి పడుతుంది, అందరూ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ లోపల పంపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఊర్లో ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట. ఆ రెస్టారెంట్ లో ఉన్న అమ్మాయి కూడా హీరో బెల్లు కొడుతున్నాడు కదా, ఆ సౌండ్ విని టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ లోనే ఒక డిఫరెంట్ రాయి ఉంటుందన్నమాట. ఆ రాయిని టచ్ చేసి ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు అదే ఊర్లో ఉన్న ఒక హాస్పిటల్ ని చూపిస్తారు. హాస్పిటల్లో ఒక కుర్రాడు ఏంటంటే వాళ్ళ నాన్నగారితో కలిసి చేసాడుతూ ఉంటాడు. అందులో నా కుర్రాడు ఎవరో కాదు, హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. సో హీరో పోలీసు, ఆ తర్వాత ఈ కుర్రాడు కూడా పోలీసే. వీళ్ళిద్దరు ఆ ఊరిని చూసుకుంటూ ఉంటారు. తానేంటంటే హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ నాన్నగారితో చేసాడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి క్రిస్టీ అని ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఇదే హాస్పిటల్లో డాక్టర్. బయట హీరో ఏంటి గంట కొడుతూ ఉన్నాడు కదా, అందులోని చీకటి పడుతూ ఉంది. దాంతో క్రిస్టీ వచ్చేసి ఆ పెద్దంతో ఏమంటుందంటే మీరు కావాలంటే రేపు మీ అబ్బాయితో ఆడుకోవచ్చండి, వెళ్ళి మీ గదిలో మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి అంటంతో ఆ పెద్దాయన మాత్రం లేదు లేదు నా కొడుకుతో నేను చేసాడాలని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా వాళ్ళ నాన్నగారితో ఏమంటాడంటే నాన్నగారు టైం అయిపోయిందండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో వెంటనే ఆయన కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్రిస్టీ అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు బయటకు వస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే క్రిస్టీని లవ్ చేస్తున్నాడు అనమాట. మనోడు ఏంటంటే ఇంకా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదు. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి బాయ్ చెప్పి అక్కడి నుంచి హీరో దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే ఏంట్రా అందరూ వెళ్ళిపోయారు ఇంట్లోకి, ఎవరైనా బయట తిరుగుతున్నారని చెప్పేసి అంటంతో లేదండి అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే సరే సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిపోతానని చెప్పేసి హీరో తానుంటున్న పోస్ట్ ఆఫీస్ కి వస్తాడు. అందులోనూ ఆ పోస్ట్ ఆఫీస్ బయట ఏంటంటే ఎటువంటి సంఘటన జరగలేదు అని చెప్పేసి కింద 96 అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు అదే ఊర్లో ఉన్న బార్ లో బాగా మందు తాగి పడిపోయిన ఫ్రాంక్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారు. అతని దగ్గరికి ఆ బార్ ఓనర్ వచ్చేసి ఈ రోజు కూడా బాగా మందు ఎక్కువ పడిపోయావా, రేపు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి నీ భార్య చెప్తుందని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్రాంక్ వాళ్ళ భార్యని ఆ తర్వాత వాళ్ళ కూతురుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఫ్రాంక్ ఇంటికి వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనే చీకటి పడింది కదా, ఇంకా రాళ్లే వేరే చోట ఎక్కడో పడుకొని ఉంటాడని చెప్పేసి ఇద్దరు తలుపులు వేసుకొని విండోస్ వేసుకొని జాగ్రత్తగా ఉంటారు. మరోవైపు ఫ్రాంక్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మా నాన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఎక్కడున్నా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో విండో దగ్గర ఆ పాపని ఎవరో పిలుస్తూ ఉంటారు. పాప ఉన్నావా అని చెప్పేసి. దాంతో ఈ అమ్మాయికి డౌట్ వచ్చేసి ఎవరండి మీరు అని చెప్పంటే నేనమ్మా మీ బామ్మని, నేను చూడటానికి వచ్చానని చెప్పేసి అంటంతో ఈ పాప మాత్రం లేదు లేదు మా అమ్మ కిటికీ ఓపెన్ చేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆ ముసలావిడ ఏమంటుందంటే లేదమ్మా నేను నిన్ను చూడటానికి వచ్చానమ్మా, తలుపుది ఏం కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి మెల్లగా డోర్ తీద్దామని చెప్పేసి వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏంటంటే పెద్దగా అరుస్తుంది అనమాట, తలుపు తీయొద్దు అని చెప్పేసి. పాప ఈ అమ్మాయి తెలియక కిటికీ ఓపెన్ చేస్తుంది. దాంతో ఆ ముసలావిడ కాస్త దెయ్యంలా మారి ఆ పాప మీద అటాక్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఫ్రాంక్ ఏంటంటే మత్తు మొత్తం దిగిన తర్వాత బార్ లో అంచు మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే దగ్గరకు వచ్చి చూస్తే ఇంటి దగ్గర చాలా మంది జనం ఉంటారనమాట. ఏంటి మీకు ఇక్కడ పని, ఎక్కడ ఎందుకున్నారని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే లోపల ఉన్న హీరో మాత్రం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి ఫ్రాంక్ ను పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. నీ వల్ల ఇంత దారుణం జరిగిందో చూడు అని చెప్పేసి ఫ్రాంక్ ని లోపలికి తీసుకెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రాంక్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే రాత్రి వచ్చిన ఆ బామ్మ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఫ్రాంక్ వాళ్ళ భార్యని ఫ్రాంక్ వాళ్ళ కూతురుని అతి దారుణంగా చంపేసింది అనమాట. చూడటానికి విజువల్స్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి, అంత భయంకరంగా చంపేసింది. అందుకనే హీరో ఏంటంటే ఫ్రాంక్ ను పట్టుకొని కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఊర్లో ఉండే చర్చ్
చర్చి ఫాదర్ హీరోని కలవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అంటే ఫ్రాంక్ బార్ లో తాగి పడిపోయింది, ఆ తర్వాత ఫ్రాంక్ వాళ్ళ భార్యని, ఆ ఫ్రాంక్ వాళ్ళ కూతురిని రాత్రిపూట మనిషి రూపంలో ఉన్న ఆ దెయ్యాలు వచ్చేసి ఎలా చంపేసాయని చెప్పేసి మొత్తం చెప్తాడు. దాంతో చర్చి ఫాదర్ కూడా భయం వేసి చూడటానికి హడావుడిగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అందులోను కింద హీరోకి రాయి కనిపిస్తుంది. ఆ రాయి ఏదో కాదు, ఇంతకు ముందు రెస్టారెంట్ లో కూడా సేమ్ ఇలాంటి రాయి అక్కడ ఉంది కదా, అలాంటి రాయి వీళ్ళింట్లో కూడా ఉందన్నమాట. అది కాస్త కింద పడిపోయి ఉంటే హీరో దాన్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ట్రిప్ కు వెళ్తున్న ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని చూపిస్తారు. భార్య, భర్త, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు అనమాట. భర్త పేరు వచ్చేసి జిమ్, భార్య పేరు వచ్చేసి జెసికా, కూతురు పేరు వచ్చేసి జూలీ, కొడుకు పేరు వచ్చేసి ఈతన్. వీళ్ళు నలుగురు ఏంటంటే సరదాగా ట్రిప్ కు వెళ్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళు వెళ్తున్న దారిలో సడన్ గా రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద చెట్టు కూలిపోతుంది అనమాట. ఆ చెట్టును తీయడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఇలా జరిగింది, మనం ఎటు నుంచి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ కొంచెం ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం అనుకుంటారు. కానీ పైన మాత్రం చాలా కాకులు తిరుగుతూ ఉంటాయి. అది చూసిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి ఏదో తేడాగా ఉంది అక్కడ, కాబట్టి మనం వేరే రూట్ లో వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ వెహికల్ తీసుకొని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అదే ఊర్లో, అందులోనూ వీళ్ళుంటున్న ప్లేస్ కి కొంచెం దూరంలోనే కాలనీ హౌస్ అని చెప్పేసి ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అనమాట. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు హీరో ఉంటున్న ఊర్లోనే ఉంటూ ఉంటారు. కాకపోతే ఈ ఇంటికి ఆ ఇంటికి చాలా దూరం ఉంటుంది అనమాట. కాకపోతే ఈ కాలనీ హౌస్ లో ఉండే వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లోకి వెళ్లకుండా వీళ్ళు మాత్రం సెపరేట్ గా బతుకుతూ ఉంటారు. అందులోనూ ఆ కాలనీ హౌస్ కి మెయిన్ లీడర్ ఒక లేడీ ఉంటుంది. ఆవిడ దగ్గరికి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటిలా వచ్చావని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, మీతో పాటే నా కొడుకు ఉంటున్నాడు కదా, నా కొడుకును ఒకసారి చూడాలనిపించింది, చూడొచ్చా అని చెప్పేసి అడుగుతాడు. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే హీరో మీద కోపంతో, అందులోనూ హీరోతో ఉండటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతూ ఉన్నాడు అనమాట. హీరోకి ఏంటంటే అప్పుడప్పుడు తన కొడుకును చూడాలనిపించి చూడొచ్చా అని చెప్పేసి లీడర్ దగ్గరికి వస్తాడు. ఈ రోజు కూడా అందుకే వచ్చాడు. వచ్చిన తర్వాత నా కొడుకును చూడొచ్చా అని చెప్పేసి అంటంతో దాంతో ఆవిడ కూడా దాందే ఉంది చూడు అని చెప్పేసి అంటుంది. హీరోని లోపలికి తీసుకెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. అందులోను ఫాతిమా అని ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయితో మాట్లాడుతూ డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. అందులోను హీరో వాళ్ళ కొడుకు ఫాతిమాతో ఏమంటాడంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఫాతిమా కూడా లెగిసి చాలా రోజులు అవుతుంది మీరు వచ్చి అని చెప్పేసి హీరోని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీ అబ్బాయితో మాట్లాడండి అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే కనీసం హీరో వచ్చాడని కూడా మాట్లాడకుండా తన పనిలో తను బిజీగా ఉంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు మళ్ళీ ఇద్దరు ప్రాణాలు పోయాయి, ఏది ఏమైనా సరే నువ్వు అక్కడికి వచ్చి నాతో పాటు మన ఇద్దరం కలిసి ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలు కాపాడదామని చెప్పడంతో ఇదంతా నాకెందుకు చెప్పినావు, నేను అక్కడికి రాను, దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేమిలాగా నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అలాగే చనిపోతారని చెప్పేసి అంటే హీరో వాళ్ళ కొడుకు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ వాళ్ళ కుటుంబాన్ని చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే వేరే రూట్ లో వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్లేటప్పుడు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. వాళ్ళు అసలు ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు, అసలు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు అనమాట. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు హీరో ఉన్న ఊర్లోకి ఎంటర్ అవుతారు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఊర్లో ఫ్రాంక్ వాళ్ళ భార్య, ఫ్రాంక్ వాళ్ళ కూతురు చనిపోయారు కదా, వాళ్ళిద్దరికి అంత్యక్రియలు చేసి ఊరు వాళ్ళందరూ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ వచ్చేసి అక్కడ బండి ఆపేసి అసలు మనం ఎక్కడున్నాం, ఎటు నుంచి వెళ్తే మనం బయటపడతామని చెప్పేసి అడుగుదామని వెళ్లే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే అసలు జిమ్ కి సమాధానమే చెప్పరు. దాంతో కరెక్ట్ గా అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరండి మీరు, ఏం కావాలని చెప్పేసి అంటంతో జిమ్ కూడా జరిగింది చెప్తాడు. ఇలా వచ్చే దారిలో చెట్టు పడిపోయిందండి, కాబట్టి మేము వేరే రూట్ తీసుకున్నాము, కానీ రూట్ తీసుకుని వెళ్దామని చూస్తే అసలు ఎటు వెళ్తామో మాకే అర్థం కావట్లేదు, అందులో మేము పలానా చోటుకి వెళ్ళాలని చెప్పేసి అడ్రస్ చెప్పి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో కూడా ఓహో మీరు అటు వెళ్ళాలా అని చెప్పేసి, మీరు ఇటు నుంచి వెళ్తే మీరు వెళ్ళాలనుకున్న రూట్ కి వెళ్తారండి అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్ కూడా ఓహో అవునా అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాడు. కాకపోతే జిమ్ ఏంటంటే ఎన్ని సార్లు వెళ్ళినా సరే మళ్ళీ అదే ఊర్లోకి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. దాంతో జిమ్ వాళ్ళ భార్య జెసికా కోపం వచ్చేసి ఏంటండి మీరు ఎటు వెళ్తున్నారని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అదే సమయంలో జిమ్ ఏం చేస్తాడంటే ఈసారి ముందుకు వెళ్లకుండా మనం వెనక్కి వెళ్దాము, మళ్ళీ మనం వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం అని చెప్పేసి వెనక్కి వెళ్ళాలని చూసినా సరే మళ్ళీ అదే ఊర్లోకి వస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే వీళ్ళని ఎలాగే వదిలేసి తిరుగుతూ ఉంటారు కానీ ముందు వాళ్ళ బండి టైర్ పంచర్ చేసే మార్గం చూడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి దానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ వాళ్ళు ఏంటంటే రివర్స్ లో వెళ్ళిపోతూ ఉన్నారు కదా, అలా వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి ఆపోజిట్ లో కారు చాలా వేగంగా వస్తుంది అనమాట. అనుకోకుండా ఆ కారుకి వీళ్ళ వ్యాన్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాని వల్ల ఆ వ్యాన్ ఏంటంటే వెళ్ళి చెట్లలో పడిపోతుంది అనమాట. చూస్తే
చూస్తే జిమ్కి ఏం కాదు, కాకపోతే జిమ్ వాళ్ళ భార్యకి మాత్రం కొన్ని దెబ్బలు తగులుతాయి. అందులోనూ జిమ్ వాళ్ళ కూతురికి జూలీకి కూడా ఏం కాదు, కానీ జిమ్ వాళ్ళ కొడుకు ఈతనికి మాత్రం కాళ్ళు రాడు దిగబడిపోతుంది. తను అక్కడే స్ట్రక్ అయిపోతాడు. దాంతో జిమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వీళ్ళ కుద్దుకున్న కారులోంచి ఒక అతను బయటకు వస్తాడు. అతనికి ఏంటంటే తలకి బాగా గాయం అయిపోయి బ్లడ్ మొత్తం కారిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే కార్లు టైర్లు పంచర్ అవడానికి కింద మ్యాట్ లాంటిది వేస్తారు కదా, ఆ మ్యాట్ హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ వేస్తారు రోడ్డు మీద. ఎందుకంటే ఇప్పుడు జిమ్ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటాడు కదా, కారు టైర్ పంచర్ అయిన తర్వాత మొత్తం మనోని కూర్చోబెట్టి అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. కాకపోతే సడన్ గా అక్కడికి కారులోంచి ఒక అతను తల పగిలిపోయి బయటకు వచ్చాడు కదా, అతను ఏంటంటే హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత సార్ ఇక్కడ దగ్గరలోనే యాక్సిడెంట్ అయిందండి, ఆ కారులో నా ఫ్రెండ్ ఉండిపోయాడు, వాడిని కాపాడండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో ఏం చేస్తారంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఈ తల పగిలిపోయిన అతను అప్పచెప్పి వీడిని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి మిగతా వాళ్ళ సంగతి నేను చూస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆ కుర్రాన్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్రిస్టి అనే డాక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ఆ కుర్రోడికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా పరిగెత్తుకుంటూ యాక్సిడెంట్ అయిన దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే ఆ కారు లోపల ఉన్న ఆ కుర్రోడి ఫ్రెండ్ కి మాత్రం ఏం కాదనమాట. కాకపోతే మనోడు ఏంటంటే బాగా మందాగుంటాడు అనమాట. ఆ మత్తు ఇంకా దిగలేదు. అందులో మనోడి పేరు ఏంటంటే జెడ్. హీరో ఏంటంటే ఈడు తాగి ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పేసి డౌట్ వచ్చేసి తన దగ్గర ఉన్న సంఖ్యలు తీసి బండి కట్టేసి అక్కడి నుంచి వ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తెలుస్తుంది అనమాట. అందులోనూ వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి బయలుదేరి వస్తూ ఉంటారు. అలా వచ్చే దారిలోనే కాలనీ హౌస్ ఉంటుందన్నమాట. కాలనీ హౌస్ దగ్గర హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే పని చేసుకుంటూ ఉంటాడు. దాంతో ఆ చర్చి ఫాదర్ ఏంటంటే ఇలా యాక్సిడెంట్ అయిందిరా, అక్కడ మీ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు, నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు కూడా సరే అని చెప్పేసి ఆ బండి ఎక్కుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న ఆ తల పగిలిపోయిన కుర్రాన్ని చూపిస్తారు. మనోడికి ఏంటంటే తల కట్టుగట్టి ప్రశాంతంగా పడుకోబెడతారు. కానీ ఆ హాస్పిటల్ కి సారా అనే అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయి కూడా ఇదే ఊర్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే ఈ కుర్రాడి దగ్గరకు వచ్చి చూసి నవ్వుతుంది. దాంతో మనోడు కూడా నవ్వుతాడు. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతుంది. దాంతో కుర్రాడు ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే స్క్రూ డ్రైవర్ తీసుకొని మనోడి నోట్లో పొడి చోతలు పడేస్తుంది. ఆ తర్వాత అక్కడే చంపేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఊర్లో వాళ్ళు ఏంటంటే ఆ యాక్సిడెంట్ అయిన దగ్గరకు వస్తారనమాట. అందులో డాక్టర్ క్రిస్టి, ఆ తర్వాత చర్చి ఫాదరు, హీరో వాళ్ళ కొడుకు వీళ్ళందరూ అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వ్యాన్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. కాకపోతే జిమ్ వాళ్ళ కొడుకు ఈతనికి మాత్రం కాలికి బాగా గాయం అవుతుంది కదా, ఆ రాడ్డు కాల్లో దిగబడిపోయింది కదా, తనను మాత్రం వ్యాన్ లో ఉంచి వీళ్ళ ముగ్గురిని బయటికి తీసుకొస్తారు. అందులో బయట చూడబోతేనే చీకటి పడిపోతూ ఉంటుంది మెల్లగా. టైం కూడా 5:30 అవుతుంది అనమాట. అప్పుడు హీరో ఆ క్రిస్టితో ఏమంటాడంటే ఇంకొంచెంసేపట్లో చీకటి పడిపోతుంది కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను, ఆ తర్వాత నువ్వు నేను కలిసి ఆ పిల్లాడికి తోడుగా ఉందాము, ఆ పిల్లాన్ని కాపాడదామని చెప్పేసి అంటంతో క్రిస్టి కూడా సరే అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే నువ్వు వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర కూర్చో, వాడికి ధైర్యం చెప్తూ ఉండు, నేను వెళ్ళి ఆ పిల్లాడి తల్లిదండ్రులు చెప్తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ జిమ్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది చెప్తాడు. చూడు ఇక్కడ ఉంటే మీకే ప్రమాదం అవుతుంది కాబట్టి మీ ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ కొడుకుని నేను చూసుకుంటాను, నేను క్రిస్టి చూసుకొని ఉదయాన్నే తీసుకొని వస్తామని చెప్పేసి అంటంతో జిమ్కు మాత్రం ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు, వాడు నా కొడుకు అండి, వాడిని ఎక్కడ వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాను ఊర్లోకి అని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు, మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే మీ అబ్బాయి శవం అయితే వెళ్తాడు, కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఈ ఊర్లో ఉంటున్న మాకు తెలుసు ఈ ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకుని పొద్దున్నే తీసుకొస్తామని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే మీరు చెప్పేది మా మంచి కోసం అని చెప్పేసి అర్థం అవుతుంది కానీ ఏం అర్థం కావట్లేదు, కాబట్టి నేను మాత్రం మీతో ఉంటాను, నా భార్య నా కూతురు పంపించేస్తానని చెప్పేసి అంటంతో హీరో సరే పంపించేయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ కొడుకు వాళ్ళు కలిసి ఇప్పుడు జిమ్ వాళ్ళ భార్యని జిమ్ వాళ్ళ కూతురిని ఆ తర్వాత జెడ్ అని చెప్పేసి ఒక అతను ఉంది కదా అతను కూడా హ్యాండ్స్ కప్ చెడిపించేసి వాళ్ళ బండిలో తీసుకెళ్లిపోతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు వెళ్లేటప్పుడు పాపం తెలియక ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటంటే ఇంతకు ముందు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్స్ కలిసి రోడ్డు మీద టైర్ పంచర్ చేసి ఒక మ్యాట్ వేసారు కదా, ఆ మ్యాట్ మీద వీళ్ళ వెహికల్ వెళ్తుంది. దాంతో వీళ్ళ వెహికల్ కాస్త టైర్ పంచర్ అయిపోతుంది. దాంతో వీళ్ళు ఏంటంటే చుట్టూ చూస్తూ ఉంటారు. చూస్తే వీళ్ళకి దగ్గరలోనే కాలనీ హౌస్ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే గానీ ప్రాణాలతో బతికుండం అని చెప్పేసి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక రాయి తీసుకుని ఆ వ్యాన్ లో కడతాడనమాట. అందులోనే ఇంతకు ముందు మనం చూసాం కదా ఫ్రాంక్ వాళ్ళ ఇంట్లో రాయి ఉంది, మరి ముఖ్యంగా రెస్టారెంట్ లో కూడా రాయి ఉంది. అలాంటి రాయిని హీరో తీసుకొని ఈ బండిలో కడతాడు. ఇంకా ముఖ్యంగా బండిలో ఉన్న ప్రతి ఒక్క విండోని క్లాత్ తో క్లోజ్ చేసేస్తాడు. అదంతా చూసిన తర్వాత జిమ్ అడుగుతాడు అనమాట, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తావు అని చెప్పి అనడంతో లేదు లేదు
ఇంకొంతసేపట్లో నీకే అర్థం అవుతుందని చెప్పేసి హీరో అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పాపం ఆ పిల్లాడికి ఏంటంటే మెలుగు వస్తుంది. అందులో వాడేంటంటే భయపడిపోతూ ఉంటాడు. వెంటనే క్రిస్టీ ఏం చేస్తుందంటే నువ్వేం భయపడ మాకు నేనున్నా అని చెప్పేసి ధైర్యం చెప్తుంది. కానీ సడన్ గా బయట సౌండ్ వస్తుంది అనమాట. దాంతో వీళ్ళకి ఏంటంటే ఏం అర్థం కాదు. అందులోను హీరో కూడా మెల్లగా క్లాత్ తీసి చూస్తే మనిషి రూపంలో ఉన్న ఆ దెయ్యాలు వీళ్ళ వెహికల్ చుట్టూ వచ్చేస్తాయి అనమాట. అంతేకాకుండా వెహికల్ దగ్గరకు వచ్చిన ఒక దెయ్యం అయితే లోపల ఎవరున్నారండి ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది విన్న తర్వాత జిమ్కి ఏం అర్థం కాదు. సార్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తా అంటున్నారండి మనం వెళ్దామని చెప్పేసి అంటంతో హీరో మాత్రం జిమ్ను గట్టిగా పట్టుకొని నువ్వు కనుక ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నీతో పాటు మేము చేస్తాము మాతో పాటు నీ కొడుకు కూడా చేస్తాడని చెప్పేసి అంటంతో జిమ్కు భయం వేసి సరే సరే నేను వెళ్ళనని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకు చర్చి ఫాదరు వీళ్ళందరూ ఏంటంటే ఆ కాలనీ హౌస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తలుపు కొడితే వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది కదా, ఒకవేళ వచ్చింది మనిషి రూపంలో ఉన్న దెయ్యాలేమో అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇంకోవైపు వీళ్ళేమో మేము మనుషులు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ కాలనీ హౌస్ తో సంబంధం లేకుండా వేరే చోట ఉంటున్నారు కదా, వాళ్ళందరికి భయం వేస్తుంది అనమాట. కానీ హీరో వాళ్ళ కొడుకు మాత్రం బయట ఉన్నాడు కదా, నేను వచ్చాను అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అందులోనూ ఫాతిమా కూడా వాళ్ళు మనోళ్ళే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ మనిషి రూపంలోనే దెయ్యాలు మాత్రం మెల్లగా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత జిమ్మి వాళ్ళ కూతురు జూలీ ఉంది కదా, ఆ అమ్మాయికి తెలిసిన వాడి ఆత్మ వస్తుంది అనమాట అక్కడికి. వచ్చిన తర్వాత మాట్లాడాలని చూస్తే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం గన్ను తీసుకొని కాలుస్తాడు. అయినా సరే ఆత్మలకి ఏమీ కాదు. కరెక్ట్ గా అదే సమయంలో కాలనీ హౌస్ లీడర్ వచ్చేసి తలుపులు తీండి వాళ్ళు లోపలికి వస్తారని చెప్పేసి అంటంతో తలుపులు తీస్తారు. వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. వెంటనే తలుపు క్లోజ్ చేసేస్తారు. కాకపోతే కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, కాకపోతే ఈ జెసికా ఆ తర్వాత జూలీ వీళ్ళిద్దరు మాత్రం కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళ కాలు చేతులు కట్టేసేయండి అని చెప్పేసి అంటంతో పాపం వాళ్ళిద్దరికి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటంతో మీరేం కంగారు పడకండి అమ్మా, మేము ఇలా కాలు చేతులు కట్టేసేది మా సేఫ్టీ కోసం, అంతేకాకుండా మీ సేఫ్టీ కోసం కూడా, రాను రాను మీకే అంత తెలుస్తుందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఏంటంటే జిమ్ అడుగుతాడు అనమాట. కాదు బయట వాళ్ళు మనకి హెల్ప్ చేస్తాం అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఎవరు అని చెప్పి అంటంతో ఆ విషయం మాకు ఎప్పటివరకు తెలియట్లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు అర్థం కావట్లేదు, కాకపోతే మన దగ్గర ఉన్న ఈ రాయి మాత్రం వాళ్ళ నుంచి మనల్ని కాపాడుతుంది, అందులోని ఈ రాయి మన దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు మన దగ్గరికి రాలేరు, మనకి మనంగా వాళ్ళని లోపలికి రానిస్తే తప్ప ఈ రాయి ఉన్నంతసేపు వాళ్ళు మన దగ్గరికి రారు, అది మాకే అర్థం కావట్లేదు, మేము కూడా ఇలాగే సర్వైవ్ అవుతున్నాము, అది కూడా పగలపూట మాత్రమే సర్వైవ్ అవుతాము, నైట్ అయితే చాలు ఇవి మా దగ్గరికి వచ్చేస్తాయని చెప్పేసి అంటంతో జిమ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో తనకే అర్థం కాదు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే బాగా తాగి మైకోలో ఉన్న జెడ్డుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. మరోవైపు జెసికా ఏంటంటే కేకలేస్తూ ఉంటుంది అనమాట, నా కూతురు ఎక్కడుంది, నన్ను నా కూతురు ఎందుకు విడదీశారు మీరు అని చెప్పేసి అంటంతో లేదు లేదమ్మా మీ ఇద్దరిని వేరు రూముల్లో పెట్టావు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి కాలనీ హౌస్ లీడర్ చెప్తుంది అనమాట. దాంతో జెసికా కూడా సైలెంట్ అయిపోతుంది. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేస్తారు అనమాట కుర్చీలో కూర్చోబెట్టి. ఇదిలా ఉంటే మరోవైపు జూలిని చూపిస్తారు. ఆ అమ్మాయిని కూడా ఒక రూమ్ లో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతారు. పాపం ఆ అమ్మాయి కూడా ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి విక్టర్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు అనమాట. అతను ఏంటంటే చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంటాడు. పాపం జూలీకి ఏంటంటే భయం వేస్తుంది. అయినా సరే విక్టర్ మాత్రం జూలీ దగ్గరకు వచ్చి నీ వెనకాల ఉన్న ఫుడ్ నేను తీసుకోవచ్చా అని చెప్పేసి మర్యాదగా అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే తీసుకో అని చెప్పేసి అంటే తీసుకొని మనోడు కొంచెం వింతగా మాట్లాడుతూ ఉంటాడు. మనోడు అలా మాట్లాడుతుంటే జూలీకి భయం వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లో ఉండే ఫాతిమా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత విక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పేసి అంటంతో విక్టర్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అందులోను ఫాతిమా జూలీతో ఏమంటుందంటే నీ మీద నమ్మకంతో కాళ్ళు చేతులు కట్టిన కట్లు విప్పేస్తున్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టమాకని చెప్పేసి అంటంతో జూలీ కూడా సరే అంటుంది. కట్లు విప్పేస్తుంది అనమాట. విప్పేసిన తర్వాత అక్కడున్న డ్రాయింగ్స్ అన్ని చూపిస్తుంది. ఆ డ్రాయింగ్స్ వేసింది ఎవరో కాదు హీరో వాళ్ళ కొడుకు. ఆ డ్రాయింగ్స్ అన్ని చూసిన తర్వాత జూలీకి ఏంటంటే భలే నచ్చేస్తాయి అనమాట అవన్నీ. అందులోను ఫాతిమా ఏం చేస్తుందంటే విండోస్ కున్న కర్టన్స్ అన్ని ఓపెన్ చేసి నీకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు కదా మీ అమ్మ కాళ్ళు చేతులు నీ కాళ్ళు చేతులు ఎందుకు కట్టేశారు అని చెప్పేసి బయట చూడు నీకే అర్థమవుతుందని చెప్పేసి అంటతో జూలీ ఆతృతగా బయటకు చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈతనికి ట్రీట్మెంట్ చేస్తున్న క్రిస్టిన్ చూపిస్తారనమాట. ఈతనికి క్రిస్టీ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు బయట ఉన్న దెయ్యాలు మాత్రం విపరీతంగా మాట్లాడుతూ ఉంటాయి. అది కూడా క్రిస్టీకి సంబంధించిన వాళ్ళ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటాయి. దాంతో క్రిస్టీ ఏంటంటే మ్యానిపులేట్ అయిపోతుంది. బయటికి వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. వెంటనే హీరో పట్టుకొని చూడు నువ్వు గనక ఇప్పుడు బయటికి వెళ్తే నువ్వు ఒక్కదానివే కాదు ఈ పిల్లాడి ప్రాణం పోతుంది, మనందరి ప్రాణాలు పోతాయి కాబట్టి ఆలోచించని చెప్పేసి హీరో పట్టుకొని గట్టిగా ఊపేస్తాడు. దాంతో అప్పుడు క్రిస్టీ ఏంటంటే కాన్షియస్ వస్తుంది అనమాట. ఆ తర్వాత పిల్లాడికి కష్టపడి ఎలాగో ట్రీట్మెంట్ ఇస్తుంది. అందులోనూ ఆ పిల్లాడి కాలికి గొచ్చుకున్న సువ్వను బయటికి తీసేస్తుంది. ఆ తర్వాత కాలికి కట్టు కట్టేస్తుంది. మొత్తం మీద పిల్లాడికి ఏంటంటే ఏమీ కాలేదన్నమాట, అంత హ్యాపీ. కాకపోతే హాస్పిటల్లో ఉన్న సారా అనే
అనే అమ్మాయిని చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయి ఏంటి, తల పగిలి హాస్పిటల్లో జాయిన్ అయిన అతన్ని చంపేసింది కదా స్క్రూ డ్రైవర్ తో పొడిచి. కాకపోతే ఆ అమ్మాయితో దెయ్యాలు మాట్లాడతాయి. అందులోనూ ఆ అమ్మాయి కూడా దెయ్యాలు ఏది చెప్తే చేస్తూ ఉంటుంది అనమాట. సో కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయికి ఏంటంటే ఆ దెయ్యాలు ఏదో చెప్తాయి. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి చనిపోయిన అతని దగ్గరికి వెళ్ళి తన గొంతులో దింపిన స్క్రూ డ్రైవర్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ స్క్రూ డ్రైవర్ ఏమో రాదనమాట. ఇలా కాదని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకుని తన నోరు మొత్తాన్ని కోసేసి అప్పుడు స్క్రూ డ్రైవర్ బయటకు తీస్తుంది. కట్ చేస్తే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ ఏం చేస్తుందంటే జెసికాని కూర్చోబెట్టి, చూడమ్మా నువ్వు భయపడ మాకు, ఎందుకంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో ఇక్కడ నీకు తెలియక అల్లాడిపోతూ ఉన్నావు, కాబట్టి నీకు నేను నిజం చెప్తాను, నిజం చెప్పిన తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ భయపడతావు, అందుకనే ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను నిన్నని చెప్పేసి ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్తుందనమాట. బేసికల్ గా ఈ లీడర్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి ఫారెస్ట్ లో జంతువులను వేటాడదామని చెప్పేసి వచ్చారు. అందులోనూ వీళ్ళు వచ్చేటప్పుడు ఎలాగైతే జిమ్ వాళ్ళ ఫ్యామిలీకి రోడ్డు మీద చెట్టు అయితే అడ్డం వచ్చిందో వీళ్ళ బండికి కూడా చెట్టు అడ్డం వచ్చింది. సర్లే అని చెప్పేసి నడుచుకొని వెళ్దాం అనుకున్న సమయానికి కూడా అక్కడ చాలా పైన పక్షులు తిరుగుతూ ఉంటాయి అనమాట. దాంతో వీళ్ళకి భయం వేసి ఇలా కాదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారంట. అలా వెనక్కి వెళ్ళిపోతే అడుదిరిగి మళ్ళీ ఇప్పుడు వీళ్ళున్న ఊరికి వస్తున్నారే తప్ప వీళ్ళైతే బయటికి వెళ్ళట్లేదంట. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఎలాగైతే జిమ్ వాళ్ళ ఫ్యామిలీ ఇదే ఊరికి వచ్చారో అలాగే వాళ్ళు కూడా ఈ ఊరికి వచ్చారంట. ఇలా కాదని చెప్పేసి ఆ లీడర్ ఏం చేసిందంటే తన సిస్టర్ తో మనం ఎక్కడే ఉందాం ఈ నైట్, ఉదయం పూట చూసుకుందామని చెప్పేసి వాళ్ళు ఏదైతే వెహికల్ లో వచ్చారో ఆ వెహికల్ లోనే పడుకున్నారంట. కానీ చీకటి పడిన తర్వాత బయట ఎవరో వీళ్ళని పిలిచారంట. పాపం వీళ్ళకి తెలియదు కదా వచ్చిన దెయ్యాలు అని చెప్పేసి. ఆ విషయం తెలియక ఈ లీడర్ వాళ్ళ సిస్టర్ ఏంటంటే దెయ్యాలతో మాట్లాడిందంట, వెళ్ళిపోండి అని చెప్పేసి అందంట. కాకపోతే వాళ్ళు మాత్రం మీకు హెల్ప్ చేస్తాం బయటికి రా అని చెప్పేసి అంటంతో పాపం లీడర్ వాళ్ళ సిస్టర్ కూడా బయటికి వెళ్ళిందంట. అందులోనూ అదే సమయంలో ఆ దెయ్యాలు ఈ లీడర్ వాళ్ళ సిస్టర్ చర్పం మొత్తాన్ని తీసేసి అతి దారుణంగా చంపాయంట. అది చూసిన తర్వాత ఈ లీడర్ కే మైండ్ బ్లాక్ అయిపోయి ఫారెస్ట్ లోకి పరిగెత్తిందంట. కాకపోతే ఫారెస్ట్ లో ఏంటంటే ఎటు చూసినా మనిషి రూపంలో ఉన్న దెయ్యాలే తప్ప ఒక్క మనిషి కూడా కనిపించట్లేదంట. కాకపోతే ఆవిడేంటంటే అనుకోకుండా ఒక గృహ లోపల పడిపోయిందంట. సో దాని వల్ల అక్కడ వెలుతురు లేకపోవటం వల్ల అక్కడికి ఆ దెయ్యాలు రాలేదంట. అలా ఉదయం అయిన తర్వాత మళ్ళీ ఆవిడేంటంటే భయంతోనే వణుక్కుంటూ ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చే ప్రాసెస్ లో ఆవిడ ఈ ఊరికి వచ్చిందంట. అందులోనూ ఈవిడ రాకముందే చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారని, వాళ్ళతో పాటు తాను కూడా కలిసి ఉన్నానని, ఇప్పటికీ తాను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు గడిచిందని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా లీడర్ లేడీ ఏముంటుందంటే, చూడమ్మా నువ్వు ఎలాగైతే ఇక్కడికి వచ్చావో నేను కూడా అలాగే నీకంటే ముందు వచ్చాను, కానీ నువ్వు రావటానికంటే ముందు ఇక్కడికి చాలా మంది వచ్చారు, ఇంకొంతమంది చనిపోయారు. కాకపోతే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఈ విలేజ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపం ఈ రోడ్డు గుండా వెళ్తూ అనుకోకుండా ఈ ఊర్లో చిక్కుకున్నోళ్లే తప్ప ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. సో మనందరం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకున్నాము. మనం బయటికి వెళ్ళాలంటే కేవలం ఉదయం పూట మాత్రమే. సాయంత్రం చీకటి పడితే చాలు మనిషి రూపంలో ఉన్న ఆ దెయ్యాలు వచ్చేసి మన మీద అటాక్ చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని నీ కుటుంబ సభ్యులతో చెప్పుకొని నీ కుటుంబాన్ని కాపాడుకో. అది జరుగుతుంది ఇక్కడ. అందుకనే మేము మిమ్మల్ని అనుమానించాం తప్ప వేరే ఉద్దేశమే లేదమ్మా అని చెప్పేసి అంటంతో పాపం జెసికాకైతే ఏం అర్థం కాదనమాట. పోయి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావేంట్రా బాబు అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు సారా ఏం చేస్తుందంటే హాస్పిటల్ అతను చంపేసింది కదా, అందులో తన గొంతు మొత్తం కోసేసింది కదా, బ్లడ్ తన ఒంటి మీద పడిందని చెప్పేసి బాత్రూమ్ లో స్నానం చేసి అప్పుడే బయటకు వస్తుంది. సడన్ గా అదే సమయంలో వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత తన చెల్లెలు బట్టలు నిండా రక్తం చూసి ఏమైందమ్మా అని చెప్పేసి అడిగితే సారా కూడా జరిగింది మొత్తం చెప్తుంది. చూడన్నయ్య నేను కూడా కావాలని చేయలేదు, ఇలా జరిగిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా తాను ఏదైతే చేసిందో మొత్తం చెప్తుంది. దాంతో సారా వాళ్ళ అన్నయ్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ హాస్పిటల్లో ఉన్న నర్స్ ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న ఇదే హాస్పిటల్ ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే పీడకలు వచ్చేసి సడన్ గా ఉలిక్కిబల్లి ఎగుస్తాడు అనమాట. దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి మీరేం కంగారు పడకండి, ఏదో పీడకలు వచ్చినట్టుంది, మీకు మేము ఉన్నామండి అని చెప్పేసి ధైర్యం చెప్పి ఆవిడేంటంటే అక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట. కాకపోతే సారా ఒక అబ్బాయిని చంపేసింది కదా, అతని శవాన్ని చూసి ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేకలు వేస్తూ ఉంటుంది. కానీ సారా చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే హాస్పిటల్ మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి పెడుతుంది. దాంతో బయట ఉన్న దెయ్యాలు లోపలికి వచ్చేస్తాయి. కట్ చేస్తే మరుసటి రోజు అంతా వెళ్తూరు వస్తుంది. అందులోనూ ఆ బండి లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో జెసికా, ఆ తర్వాత జూలీ వీళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత జెసికా అయితే తన కొడుకును హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. మొత్తానికి ఏం కాకుండా బయటపడ్డాము అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు, సారా వాళ్ళ అన్నయ్యని చూపిస్తారు. సారా వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఏమైందమ్మా అని చెప్పేసి అంటంతో ఏం లేదన్నయ్య, దెయ్యాలు నాతో మాట్లాడుతూ ఉన్నాయి, నన్ను కొన్ని పనులు చేయమని
ఏమంటున్నాయని చెప్పేసి ఆ అమ్మాయి కూడా దెయ్యాలు తనని కమ్యూనికేట్ చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా సారా ఏమంటుందంటే ఆ దెయ్యాలు చెప్పిన పని చేస్తే మనందరం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మార్గం చూపిస్తాయంట, అందులోనూ మనకేం కాకుండా చూసుకుంటాయంట, అందుకనే నేను అతన్ని చంపేశాను, అందుకనే హాస్పిటల్ డోర్ ఓపెన్ చేశానని చెప్పేసి సారా వాళ్ళ అన్నయ్యతో జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ టీం మొత్తం ఆ పిల్లని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అందులోని హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే అందరికన్నా ముందుగా లోపలికి వస్తాడు. కానీ డోర్ ఓపెన్ ఉండటం చూసి మనోడికైతే భయం వేస్తుంది అనమాట. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఉన్న నర్సు అతి దారుణంగా చనిపోయి ఉంటుంది. అందులోను ఆవిడ చూసిన తర్వాత అతనికి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎలా ఉండడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆయన్ను కూడా భయంకరంగా ఆ దెయ్యాలు చంపేస్తాయి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. అక్కడి నుంచి తనుండే ఆ పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బయట 96 అని చెప్పేసి రాసి ఉంటుంది కదా, దాన్ని చెరిపేస్తాడు. సో 96 రోజుల వరకు ఈ ఊర్లో ఎవరు చనిపోలేదు. కానీ ఒకే ఒక్క నైటు, అందులోనూ జిమ్ వాళ్ళ వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దారుణం మళ్ళీ మొదలైందని చెప్పేసి హీరో వాటిని చెరిపేసి వెళ్ళి లోపల కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఈతన్ని చూపిస్తారనమాట. తనని ఏంటంటే తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెడతారు. అందులోనూ హాస్పిటల్లో చనిపోయారు కదా అందరూ, అందుకని ఇంట్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈతనికి విండో బయట ఒక కుర్రాడు కనిపిస్తాడు. అది కూడా తెల్ల బట్టలు వేసుకొని. వాడేంటంటే ఈతన్తో మాట్లాడుతూ నేను నీకు కనిపిస్తున్నాను అన్న సంగతి ఎవరికి చెప్పమాకని చెప్పంటాడు. ఈతను షాక్ అయిపోతాడు. ఇంతటితో ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ అయిపోయాయి. చూశారుగా, ఈ ఊర్లో చావు ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. 3వ ఎపిసోడ్ లో ఒక ప్రాణం పోతే 4వ ఎపిసోడ్ ముగిసేసరికి ఆ రాక్షసుల కంటే భయంకరమైన నిజం ఒకటే బయటపడుతోంది. కిటికీలు మూసిన, తలుపులకి ఆ రాయి తగిలించిన, మనసులో పుట్టే భయాన్ని ఎవ్వరూ ఆపలేరు. వచ్చే వీడియోలో ఆ అడవి లోపల దాగి ఉన్న అసలు రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ ట్విస్ట్ ఏంటో మిస్ అవ్వకూడదు. అందులోనూ ఈ సిరీస్ లో వచ్చే ప్రతి ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందులోనూ ఈ 2 ఎపిసోడ్లు మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సిరీస్ లో ఉన్న ఈ 2 ఎపిసోడ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.